కమలంలో కుర్చీ పోరు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ రేసులో ఈటల రాజేందర్ రామచంద్రరావు ఎత్తులకు పై ఎత్తులు ఆశావాహులు ముఖ్య నేతల మధ్య సయోధ్యలేమి ఆచితూచి జాతీయ నాయకత్వం కొత్త ఇన్ఛార్జి పైన సందిగ్ధం అంటూ ఒకరిని చూస్తాను కదా ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ రేసులో ముందున్న ఈటల రాజేందర్ రామచంద్రరావు అంటూ ఒకరిని చూస్తున్నాం బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్ష నియామకం ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కత్తి మీద సాములా మారింది కమల దళపతిగా అవకాశం దక్కించుకునేందుకు పలువురు నేతలు పోటీ పడుతుండడం ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటంతో అధ్యక్షుడి ఎంపికలో చెక్మేట్ సాగుతోంది దీనికి తోడు ముఖ్య నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పాటు అంతర్గతంగా లుకలుకలు బయటపడుతుండడంతో సమస్యగా మారింది నాకు దక్కకున్నా పర్వాలేదు ఫలానా నేతకు మాత్రం అవకాశం ఇవ్వద్దు అంటూ ఒకరిద్దరు కీలక నేతలు జాతీయ ముఖ్యులను గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది ఇక్కడ ఎవరు అంటే ఒకరి కీలక నేతలు ఎవరే అంటే ఈటల రాజేందర్ని అసలు ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వద్దు అవకాశం ఇవ్వద్దు అంటూ కొంతమంది కీలకమైనటువంటి బీజేపీ నేతలు ఈరోజు అధిష్టానంలో కీలకమైన వ్యక్తులతోటి ప్రెజర్ చేస్తూ ఉన్నారు సో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేసుకున్న ఒక సీనియర్ నేతకు గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కీలక నేత ఒకరు చెక్ పెడుతున్నారు సైద్ధాంతిక నిబద్ధత ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతుంది ఇక సైద్ధాంతిక నిబద్ధత అంట ఇక సైద్ధాంతిక నిబద్ధత ఉంటే ఇక మీ పార్టీ ఎవరు కూడా జాయిన్ కావద్దు మరి ఎవరిని కూడా చేర్చుకోవద్దు మరి ఎందుకు చేర్చుకున్నారు ఈటల రాజేందర్ కానీ రఘునందన్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరు చేర్చుకోవద్దు వాళ్ళు ఎవరికి కూడా సైద్ధాంతిక నిబద్ధత లేదనుకుందాం లేకపోతే సైద్ధాంతిక వారు దూరంగా ఉన్నారు అనుకుందాం ఎందుకు చేర్చుకున్నారు మీరు చేర్చుకోవద్దు కదా ఇట్లా ఉంటుంది వీళ్ళ వ్యవహార శైలి కొత్త వారికి ఈ పదవి కట్టబెడితే క్యాడర్కు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని వాదిస్తుంది కొత్త వారు అంటే ఎవరు ఆయన క్రెడిబిలిటీ ఏంది ఆయన కథ ఏంది ఆయన కార్ఖాన ఏంది ఆయనకి ఉన్నటువంటి పేరేంటి అవి తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా కొత్తవారు పాతవారు అంటే కొత్తవారు పాతవారు అనేటువంటి డిఫరెన్స్ ఉంటే మీరు చేసుకోవద్దు బీజేపీ వాళ్ళు మరి దానికి కట్టుబడి ఉండండి ఏది లేదు అంత వాట్సాప్ యూనివర్సిటీ తయారైంది దాంతో ఏది పడితే అది మాట్లాడు ఎవరికి నాలెడ్జ్ ఉండదు నేను చెప్తున్నాను కదా ఎవరికి ఒక్కరికి కూడా కనీస సబ్జెక్ట్ ఉండదు అరే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలపైన మీరు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఎవరైనా ఒక్కరైనా మాట్లాడిండా ఎమ్మెల్యేనా ఎవరైనా ఎవడు మాట్లాడాడు ఎవరికి సబ్జెక్ట్ ఉండదు మినిమం సబ్జెక్ట్ ఉండదు అయితే ఆ పార్టీ క్యాడర్లో జోష్ రావాలంటే పాత కొత్త వాదన సరికాదని మరో వర్గం అంటుంది ఇగో పాత కొత్త వాదన ఇదొక వర్గం పార్టీ సైద్ధాంతికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఒక వర్గం మాట్లాడుతూ ఉంది కొత్త వారికి అవకాశాలు ఇస్తే తప్పుడు ఇంకొక వర్గం వాయిస్తూ ఉంది కొత్త పాత వద్దంటూ ఇంకొక వర్గం వాయిస్తూ ఉంది సీనియారిటీ పరిగణలు తీసుకోవాలి ఒక వర్గం వాయిస్తుంది గిన్ని వర్గాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ కలెగారి గంప తయారైంది కుక్కల కొట్లాట తయారైంది బీజేపీలో కుక్కల కొట్లాట అనొచ్చు తప్పేమీ లేదు ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ ప్రధానంగా ఎంపీ ఈటల రాజేందర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మధ్య ఉందని తెలుస్తోంది సో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి మనోహర్ రెడ్డి పేరు కూడా జాతీయ నాయకత్వం పరిశీలిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా జాతీయ నాయకత్వాన్ని కోరుతుండడం ఆసక్తి రేపుతోంది సో వీళ్ళతో పాటు ఎంపీ అరవింద్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఆ రేస్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా మున్నూరు కాపు కోటలో ఇంకా బీసీ కోటలో పాయల్ శంకర్ కూడా ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఎవరో ఒకరు చేస్తే అయిపోతుంది కానీ చేయరు వీళ్ళు ఎఫిషియెంట్ పర్సన్ చేయరు ఏం చేయరు వీళ్ళకి ఏంటంటే ప్రజలే వస్తారు కదా అనుకుంటారు కానీ 2029లో ప్రజలు మీ వైపు ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాలి కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా తొలుత సభ్యత్వం నమోదు పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత గ్రామ మండల జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి అనంతరం రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు ఎన్నిక నిర్వహించాలి కానీ ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేసరికి కనీసం 5-6 నెలలు పడుతుంది అయితే ఈ ప్రక్రియతో సంబంధం లేకుండానే కొత్త అధ్యక్షుడు నియామకం జరిగే అవకాశం లేకపోలేని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం ఇందుకోసం ఇటు సంస్థాగతంగా బలోపేతం కావడం స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా నిలిచి ప్రత్యామ్నాయం మేమే అని ప్రజల్లో విశ్వాసం కల్పించడం అత్యంత కీలకం ఈ రెండు కోణాలను పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది పైగా దక్షిణాదిన మా పార్టీ విస్తరణకు తెలంగాణ గేట్వే అందుకే హర్యానా రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఇటీవల కొత్త అధ్యక్షులు నియమించినా ఇక్కడ మాత్రం అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే నియమించున్నారు అని ఆ నేత వివరించారు రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడు పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీ షెడ్యూల్లో ఉండిపోగా ఆయనకు అదనంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా పార్టీ నాయకత్వం అప్పగించింది దీంతో ఆయన పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా స్థానిక కార్యక్రమాల సమయం కేటాయించలేకపోతున్నారని పార్టీ నేతలు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం ఖరారు చేస్తున్న విస్తృత ప్రచారం జరుగుతోంది సో
అర్థమైంది కదా వీళ్ళ పరిస్థితి ఏందనేది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాలేమితోటి కొట్టుకుంటా ఉంది. అది అర్థం కాని పరిస్థితి. వాళ్ళను ఎవరో విమర్శించాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎవరో దిగజాల్సిన అవసరం లేదు. వాళ్ళే కాళ్ళు బట్టి ఒకరినొకరు లాక్కుంటా ఉంటారు. బీజేపీలో ప్రస్తుత పరిస్థితి అది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేసుకున్న ఒక సీనియర్ నేతకు గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కీలక నేత ఒకరు చెక్ పెడుతున్నారు. సైద్ధాంతిక నిబద్ధత ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతుంది. ఇక సైద్ధాంతిక నిబద్ధత అంట. ఇక సైద్ధాంతిక నిబద్ధత ఉంటే ఇక మీ పార్టీ ఎవరు కూడా జాయిన్ కావద్దు, మరి ఎవరిని కూడా చేర్చుకోవద్దు. మరి ఎందుకు చేర్చుకున్నారు? ఈటెల రాజేందర్ కానీ రఘునందన్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరిని చేర్చుకోవద్దు. వాళ్ళు ఎవరికి కూడా సైద్ధాంతిక నిబద్ధత లేదనుకుందాం, లేకపోతే సైద్ధాంతికంగా వారు దూరంగా ఉన్నారు అనుకుందాం. ఎందుకు చేర్చుకున్నారు? మీరు చేర్చుకోవద్దు కదా. ఇట్లా ఉంటుంది వీళ్ళ వ్యవహార శైలి. కొత్త వారికి ఈ పదవి కట్టబెడితే క్యాడర్కు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని వాదిస్తుంది. కొత్త వారు అంటే ఎవరు? ఆయన క్రెడిబిలిటీ ఏంది, ఆయన కథ ఏంది, ఆయన కార్ఖాన ఏంది, ఆయనకి ఉన్నటువంటి పేరేంటి, అవి తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా కొత్తవారు పాతవారు అంటే కొత్తవారు పాతవారు అనేటువంటి డిఫరెన్స్ ఉంటే మీరు చేసుకోవద్దు బీజేపీ వాళ్ళు. మరి దానికి కట్టుబడి ఉండండి. ఏది లేదు, అంత వాట్సాప్ యూనివర్సిటీ తయారైంది. దాంతో ఏది పడితే అది మాట్లాడు. ఎవరికి నాలెడ్జ్ ఉండదు. నేను చెప్తున్నాను కదా, ఎవరికి ఒక్కరికి కూడా కనీస సబ్జెక్ట్ ఉండదు. అరే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలపైన మీరు ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఎవరైనా ఒక్కరైనా మాట్లాడిండా? ఎమ్మెల్యే అయినా ఎవరైనా? ఎవడు మాట్లాడు. ఎవరికి సబ్జెక్ట్ ఉండదు, మినిమం సబ్జెక్ట్ ఉండదు. అయితే ఆ పార్టీ క్యాడర్లో జోష్ రావాలంటే పాత కొత్త వాదన సరికాదని మరో వర్గం అంటుంది. ఇగో పాత కొత్త వాదన ఇదొక వర్గం. పార్టీ సైద్ధాంతికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఒక వర్గం మాట్లాడుతూ ఉంది. కొత్త వారికి అవకాశాలు ఇస్తే తప్పుడు తగ్గదు ఇంకొక వర్గం వాయిస్తూ ఉంది. కొత్త పాత వద్దంటూ ఇంకొక వర్గం వాయిస్తూ ఉంది. సీనియారిటీ పరిగణలు తీసుకొని ఒక వర్గం వాయిస్తుంది. ఇన్ని వర్గాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ. కలెగారి గంప తయారైంది, కుక్కల కొట్లాట తయారైంది. బీజేపీలో కుక్కల కొట్లాట అనొచ్చు, తప్పేమీ లేదు. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ ప్రధానంగా ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మధ్య ఉందని తెలుస్తోంది. సో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి మనోహర్ రెడ్డి పేరు కూడా జాతీయ నాయకత్వం పరిశీలిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా జాతీయ నాయకత్వాన్ని కోరుతుండడం ఆసక్తి రేపుతోంది. సో వీళ్ళతో పాటు ఎంపీ అరవింద్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఆ రేస్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మున్నూరు కాపు కోటలో ఇంకా బీసీ కోటలో పాయల్ శంకర్ కూడా ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఎవరో ఒకరు చేసి